మేడం బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన విడుదల రజనీ గారిని మీరన్న చిలకలూరుపేట నుంచి ఇటు రప్పించడం కానీ లేకపోతే ఆయన మీదే ఆశలు పెట్టుకున్నటువంటి వెనకబడిన సామాజిక వర్గానికి సంబంధించిన డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారు ఈ రోజున అయ్యా నాకు చూపించండి సీఎం గారిని చూపించండి మహాప్రభు అని ఆయన బహిరంగంగా సభల్లోనే అడిగే పరిస్థితికి వచ్చారంటే నిన్నగాక మొన్న మడకసిర ఎమ్మెల్యే గారు ఆవిడ స్థానిక ఎమ్మెల్యే పద్మావతి గారు నా ప్రజలకి 4.5 సంవత్సరాలుగా మంచినీళ్ళు కూడా ఇవ్వలేకపోయాను అని చెప్పుకునే పరిస్థితి అంటే ఇంకా నువ్వు ఎట్లా ఇంకా నా ఎస్సీ నా బీసీ ఇది ఒక అంటే ఇది పెత్తందారులకి పేదలకి మధ్య పోరాటం అని ఎలా చెప్పగలుగుతారు జగన్మోహన్ రెడ్డి గారు? డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారి గురించి మీరు అడిగారు కాబట్టి నేను చెప్పదలుచుకున్నానండి. డొక్కా మాణిక్యవర ప్రసాద్ అన్న అని పిలిచే అంత చనువు ఉంది. ఆయన తెలుగుదేశంలో ఉన్నారు కాబట్టి నేను తెలుగుదేశంలో జాయిన్ అయ్యాను. కానీ చాలా విచారకరమైన విషయం ఏంటంటే అంత అనుభవం కలిగినటువంటి డొక్కా మాణిక్యవర ప్రసాద్ కూడా జగన్ గారి ట్రాప్లో పడి అఫ్కోర్స్ రాజశేఖర రెడ్డి గారితో ఆయనకి చాలా మంచి అనుబంధం ఉంది. కానీ రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం జగన్మోహన్ రెడ్డి గారు ఏ పరిస్థితిలో సీఎం అయ్యాడు, ఎన్ని నేరాలు ఘోరాలు చేసి స్ట్రైట్ అవే జైల్లో నుంచి ముఖ్యమంత్రి అయ్యాడు అనేది డొక్కా మాణిక్య ప్రసాద్ గారికి తెలిసినంత బాగా ఎవరికి తెలియదు. దగ్గరగా చూసిన వ్యక్తుల్లో వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి గారికి చాలా అనుంగు శిక్షుడిగా పేరు తెచ్చుకున్నటువంటి డొక్కా మాణిక్య ప్రసాద్ గారు ఈరోజు అదే తెలుగుదేశం నుంచి బయటకు వచ్చి కరెక్ట్గా శాసన మండలిలో స్టాండ్ మార్చి వైసీపీలోకి వెళ్ళి 4 ఖర్చుకున్న పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. నేను ఒకటే అడుగుతున్నానండి, మీ అపారమైన అనుభవం జ్ఞానం మిమ్మల్ని నమ్ముకున్న ప్రజానీకం, మీ జాతులు మీ కులాలు, మాకు డొక్కా మాణిక్య ప్రసాద్ అనే సీనియర్ నాయకుడు ఉన్నాడు మాకు పర్వాలేదు అని అనుకునే లోపలే మీరు వెంటనే నిర్ణయాలు మార్చుకుంటే మీరు మీ జాతిని మోసం చేసినట్లు కాదా అని అడుగుతున్నాను. మీ కులాన్ని మీరు దూరం పెట్టినట్లు కాదా అని అడుగుతున్నాను. మీ మీద నమ్మకం పెట్టుకున్న వాళ్ళని మీరు నమ్మక ద్రోహం చేసిన వాళ్ళు కాదా అని అడుగుతున్నాను. ఈరోజు స్ట్రైట్గా చీఫ్ మినిస్టర్ల దగ్గరికి ఒక సీనియర్ నాయకుడిగా వెళ్ళగలిగే డొక్కా గారు డోర్ దగ్గర నిలబడి జగన్మోహన్ రెడ్డి గారి అపాయింట్మెంట్ కోసం నిలబడి ఈరోజు నాకు అపాయింట్మెంట్ దొరికింది అని అదొక వినోదంగా పెద్ద ఏదో సాహసం చేసిందా దానిలో నుండి విజయం సాధించినట్టుగా చెప్పుకోవడం అనేది చాలా బాధగా ఉందండి. అందులో కూడా వాస్తవం లేదంటున్నారు అక్కడ. అదే కేవలం ఆయన చెప్పుకోవడం తప్ప నిజంగా ఆయనకు అపాయింట్మెంట్ కూడా దొరకలేదు అనేది మొన్న బహిరంగంగా చెప్పాడు ఆయన, నాకు ఒక్కసారి సీఎంని చూపించండి. అయ్యో ఐఎమ్ సో సారీ అండి. ఇప్పుడు డొక్కా మాణిక్యవర ప్రసాద్ అన్న తెలుగుదేశంలో జాయిన్ తడువుగా ఆయన సీనియారిటీని గుర్తించి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర అధికార ప్రతినిధి, పార్టీ చీఫ్ ఎమ్మెల్సీ, కనీస వేతనాల చట్టం కమిషన్ చైర్పర్సన్, అంటే అసలు ఎంత పవర్ఫుల్ పోస్టులు ఒక సీనియర్ నాయకుడిగా గుర్తించి ఇస్తే 4 పోస్టులను రద్దు చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారి ట్రాప్లో పడడం అనేది డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారు కూడా దానికి మినహాయింపు కాదని అనుకోవటం చాలా బాధ కల్పిస్తూ ఉంది. కాబట్టి ఏంటంటే వాళ్ళని నమ్ముకున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఈరోజు అవాక్ అయిపోయి ఎటు పోవాలో అర్థం కాని స్థితిలో అసలు కనీసం సీఎంని కలవగలమా, మొహం చూపించగలమా, నమస్తే సార్ అని కూడా పెట్టగలమా అనే అంత దయనీయమైన పరిస్థితుల్లో వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు బ్రతకడం అనేది దేశ చరిత్రలో ఎక్కడా లేదు. సొంత బాబాయ్ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు 3 రోజుల నుంచి సీఎం క్యాంప్ ఆఫీస్ ముందు పడిగాపులు పడుతూ ఆయన కావలేదని చెప్పేసి ఆయన వెళ్ళిపోయింది, వెనక్కి వెళ్ళిన పరిస్థితి. స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ బాలశౌరి గారు కూడా 3 రోజులు ఆయన కోసం ఎదురు చూసి ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదని చెప్పి అలిగి హైదరాబాద్ వెళ్ళిపోయిన పరిస్థితి. అంటే అధికారంలో ఉన్నవాడికి లేదా రక్త సంబంధం ఉన్నవాడికే లేని ఇది రేపు కేవలం ఏదో సామాజిక వర్గాల వారిగా నా ఎస్సీ నా ఇది అంటే వచ్చేస్తుందా మేడం? చాలా బాధగా ఉన్నాయండి ఈ విషయాలన్నీ. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను సార్, ఈవెన్ ఎలక్షన్ కమిషన్కి నేను మనవి చేసుకుంటున్నాను ప్రత్యేకంగా. నేరపూరితమైన రాజకీయాలు పార్టీలు ఎప్పటికప్పుడు బట్టలు మార్చడానికి చేసే ప్రయత్నాలకి గండి కొట్టాలండి. భారత ఎలక్షన్ కమిషనరేట్ ఖచ్చితంగా దీని మీద ఒక నియంత్రణ నిఘా పెట్టకపోతే నిన్న ఒక పార్టీలో మొన్న ఒక పార్టీలో ఈరోజు ఒక పార్టీలో రేపు ఒక పార్టీలో ఉంటే మిమ్మల్ని ఒక పార్టీ ఎజెండా మీద ఒక జెండా మీద ప్రజలు గెలిపించడం, మీరు అక్కడ గెలిచి మీకు ఇష్టమైన పార్టీలోకి మారిపోవడం అనే ఆ విసులుబాటు ఎక్కడైతే ఉందో అది ప్రజాస్వామ్యంలో ఉండొచ్చు. ఎందుకంటే అక్కడ సిస్టమ్ బాగాలేదు, కొత్త సిస్టంలోకి మంచి సిస్టంలోకి వెళ్ళాలని అనుకోవచ్చు. కానీ ఇక్కడ రివర్స్లో మంచి సిస్టమ్ నుండి చెడ్డ సిస్టంలోకి వెళ్ళి మొత్తం వ్యవస్థని వాళ్ళు ఓట్లేసి గెలిపించిన ప్రజానీకాన్ని మోసం చేసే హక్కు ఎవరిచ్చారు మీకంటే నేను అడుగుతున్నాను.
కాబట్టి అండి దట్ హ్యాస్ టు బి అమెండెడ్. దానికి పార్లమెంట్లో రాజ్యాంగాన్ని సవరణ చేయాల్సిన పరిస్థితి ఏర్పడితే రాజ్యాంగ సవరణ కూడా జరిగి ఉండాలి ఖచ్చితంగా. ఇంతవరకు దాని మీద ఎవరు మాట్లాడినట్టు నాకైతే కనిపించలేదు.